సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఒంటిమిట్ట రాముడు ఎటువైపు ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భద్రాచలం రాముడు తెలంగాణకు వచ్చేసిన నేపథ్యంలో ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రధాన రామక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. అక్కడ టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా సాగుతుంది. ఇందులో భాగంగా కొన్ని జిల్లాల మధ్య బదలాయింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట రాముడు ఇకపైన అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళబోతున్నాడు. దీనికి సంబంధించినటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఒకసారి మనం ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక వైఎస్ఆర్ కడప జిల్లా, ఇది వైఎస్ఆర్ కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా అని గతంలో అన్నారు, మళ్ళీ దాన్ని మార్చారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఈ శివారు ప్రాంతం, అంటే ఈ ఎడ్జ్లోనే తిరుపతికి వెళ్ళేటువంటి రూట్లోనే ఉంటుంది. చాలామంది తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద అన్నమాచార్య విగ్రహాన్ని అలానే ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా చూస్తారు, ఎందుకంటే హైవేని ఆనుకునే ఉంటుంది అది. సో ఇప్పుడు ఈ బదలాయింపులు ఇక్కడ మదనపల్లి జిల్లా ఏర్పాటు సందర్భంగా ఇక్కడ నుంచి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట సంబంధించినటువంటి మండలాన్ని ఇటు మార్చాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. ఇది 1974 చట్టం ప్రకారం రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అన్నమయ్య district, shifting of one mandal from one district or revenue division to another district revenue division. ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్సే. ఒకేసారి దాదాపు 10-15 మార్పులకు సంబంధించి 3 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. కాబట్టి దీనిపైన 30 రోజుల పాటు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించి కానీ పరిపాలన సౌలభ్యం గురించి కానీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక్కడ చూడండి, ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించినటువంటి మండలం ఒంటిమిట్ట మండలం ప్రస్తుతం కడప, వైఎస్ఆర్ కడప జిల్లాలో, కడప రెవెన్యూ డివిజన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. అలానే సిద్ధవటం కూడా పక్కనే ఉండేటువంటి మండలం, ఇది కూడా కడప రెవెన్యూ డివిజన్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఈ రెండింటినీ కూడా రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి అన్నమయ్య జిల్లాలోకి మార్చాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రాజంపేట రెవెన్యూ డివిజన్స్ అంటే అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లా ఏర్పాటు అవుతుంది కాబట్టి అందులో కీలకమైనటువంటి డివిజన్స్ ఇటు షిఫ్ట్ అయిపోయినాయి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లాని షిఫ్ట్ చేసేశారు. మదనపల్లి మండలం మొత్తం రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని కూడా అటువైపు షిఫ్ట్ చేశారు. అలానే రాయచోటి, ఇందులో ఉండేటువంటి రాయచోటిలో నుంచి కూడా ఒక 4-5 రెవెన్యూ డివిజన్లు అటు మరలినాయి. కాబట్టి దీని సైజ్, అన్నమయ్య జిల్లా సైజు తగ్గొచ్చు. అలానే పరిపాలన సౌలభ్యం రీత్యా కూడా కొంత కంఫర్ట్ రావాలంటే ఒంటిమిట్ట సిద్ధవటం అన్నమయ్య జిల్లాలోకి వస్తే సులువుగా ఉంటుందని చెప్పని పరిపాలనలో ఉండొచ్చు. కానీ వ్యతిరేకత కూడా వస్తుంది. అన్నమయ్య జిల్లా వద్దు, కడప జిల్లా ముద్దు అని చెప్పని కొంతమంది స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. సో ఒంటిమిట్ట సిద్ధవటం విషయంలో అభ్యంతరాలు ఉంటే కనుక కడప జిల్లా కలెక్టర్కి, అన్నమయ్య జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు చేయొచ్చు. వాళ్ళ అభ్యంతరాలు, సలహాలు, ఎలాంటి మార్పులు చేయాలనేటువంటి ప్రతిపాదన, వీటన్నిటి కూడా 30 రోజుల సమయం ఉంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ గెజిట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గెజిట్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఇది ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మార్పులు చేర్పులు అన్నిటికీ క్లారిటీ రావడానికి బహుశా జనవరి 1వ తేదీ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.